లిఫ్ట్ చట్టం అయితే రాబోతుంది. ఈ లిఫ్ట్ చట్టం అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా! లిఫ్ట్‌ల విషయంలో. కొంతమంది ప్రమాణాలు పాటిస్తున్నారు. కొంతమంది పాటించడం లేదు. కొంతమంది నాసిరకమైనటువంటి లిఫ్ట్‌లే ఫిట్ చేసేస్తున్నారు. అంటే ఒక లిఫ్ట్ ఫిట్ అయిపోతే చాలు. అది ఎలాగైనా ఉన్నాయి. మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో పాటు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నే శశి థరూర్ గారు ఏమొచ్చేసి కేరళలో ఒక హోటల్‌కెళ్ళి ఇరుక్కుపోయారు. అప్పటికప్పుడు మళ్ళీ రెస్క్యూ టీమ్‌ని పిలిపించి దాన్ని కట్ చేయించి బయటికి తీయాల్సొచ్చింది. ఇలా ఎన్నో లిఫ్ట్‌లు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీని మీద పట్టించుకుంది. ఎందుకంటే హైకోర్టులో ఎవరో పిల్ వేశారు. ఈ పిల్‌ని పరిశీలించినటువంటి హైకోర్టు దీన్ని పరిశీలించండి. ఒకసారి దీని గురించి ఆలోచించండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీని మీద ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో మీరే ఒకసారి కేబినెట్‌లో ఆలోచించండి అంటే రేవంత్ రెడ్డి గారు కింద జూన్ 25వ తారీఖునే ఆమోదం తెలిపారు. ఇప్పుడు న్యాయశాఖ పరిశీలన తర్వాత దీన్ని ఇప్పుడు కేబినెట్‌లోకి తీసుకొచ్చి ఆమోదం తెలుపుతారు. అసెంబ్లీ సాక్షిగానే దీన్ని ఆమోదం తెలపాలని చూస్తున్నారు. ఇప్పుడు లిఫ్ట్లు అలాగే ఎస్కలేటర్లు, మూన్ వాక్ ముసాయిదా బిల్లులో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈ బిల్లు గనక ప్రవేశపెడితే ఈ కొత్త చట్టంలో లిఫ్ట్లు తయారు చేసే కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. భవనాలు, ఇళ్లలో ఏర్పాటు చేసిన ప్రతి లిఫ్టు, ఎస్కలేటరు, మూవింగ్ వాకు నిర్ణీత నాణ్యత ప్రమాణాలు అంటే బిఎస్ఐ కలిగి ఉండాలి. ప్రభుత్వం నియమించిన ఇన్స్పెక్టర్ల ద్వారా ఏటా తనిఖీలు జరిపించి అవి సురక్షితంగా ఉన్నాయో లేదో చూస్తారు. గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు సంస్థల ద్వారానే నిర్వహణ చేయించేలా నిబంధనలు అమల్లోకి వస్తాయి. తయారీలు నాణ్యత లేకుంటే ఆ కంపెనీలపై వినియోగదారుల ఫోరంలో కేసులు వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చట్టం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అవినాష్ చల్ అయితే వ్యాఖ్యానించారు. సో ఇక మీరెవరైనా సరే లిఫ్ట్లు ఫిట్ చేసుకుంటున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కనుక్కొని అది ప్రమాణాలకు తగ్గ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి.